ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ నిర్ణయించింది. డిప్యూటీ సీఎంగా తొలిసారి తిరుపతికి వస్తున్నందున అక్టోబర్ 3వ తేదీ జరిగే వారాహి బహిరంగ సభను ఎన్నికల ప్రచార సభను మించి విజయవంతం చేయాలని జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కమిటీ సమావేశం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాల్లో వాడే నెయ్యిని జంతు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలగలిపి అపచారం చేసిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో శ్రీవారికి జరిగిన అపచారాన్ని మన్నించాలని ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారని ఆయన తెలిపారు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు ఆయన చెప్పారు. 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుని 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు నిర్వహించిన తర్వాత నడక మార్గాన తిరుమలకు చేరుకుంటారని వివరించారు. 2వ తేదీ ఉదయం శ్రీవారిని 10 గంటలకు దర్శించుకోనున్నారు. దర్శనానంతరం మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ ప్రసాద కాంప్లెక్స్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు వారాహి బహిరంగ సభకు తిరుమల నుంచి బయలుదేరి సభాస్థలికి చేరుకుంటారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాయలసీమ జనసేన కో కన్వీనర్ రామదాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు ముందు పలు కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అక్టోబర్ 30వ తేదీ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించాలని, అక్టోబర్ 1వ తేదీ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగా కేంద్రాల్లో నిర్వహించాలని పార్టీ కోరింది. కాగా అక్టోబర్ 2వ తేదీ నగర సంకీర్తన, 3వ తేదీ ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. 4 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు. అవన్నిటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుందనేసి కూడా ఈ